సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 457వ పాట అందరము కలిసి పాడుకుంటూ ఒక 5-10 నిమిషాలు దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా సిద్ధపరచుకుందాం. ఓ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, రానే వచ్చింది వెలుగును తెచ్చింది, రానే వచ్చింది వెలుగును తెచ్చింది. చలి చలి కాలంలో పొగల మంచుల్లో, చిరు చిరు దీపాలు శోభిత గృహాలు, చిరు చిరు దీపాలు శోభిత గృహాలు. ఓ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఓ క్రిస్మస్, ఆ క్రిస్మస్, రానే వచ్చింది వెలుగును తెచ్చింది. చర్చిలో గంటలు గన గన మ్రోగే, కొవ్వొత్తి కాంతులు రెప రెపలాడే, చిన్నారి పాపలు చిందులు, అందరి మదిలో ఆనందం ఆనందం. ఓ ఓ ఆ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, రానే వచ్చింది వెలుగును తెచ్చింది, రానే వచ్చింది వెలుగును తెచ్చింది. చలి చలి కాలంలో పొగల మంచుల్లో, చిరు చిరు దీపాలు శోభిత గృహాలు. ఓ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఓ క్రిస్మస్, రానే వచ్చింది వెలుగును తెచ్చింది. నీ జన్మదినము యేసయ్యా, మాకెంతో బలము యేసయ్యా, మా తోడు నీవే యేసయ్యా, మా నీడ నీవే యేసయ్యా. ఓ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, రానే వచ్చింది వెలుగును తెచ్చింది. చలి చలి కాలంలో పొగల మంచుల్లో, చిరు చిరు దీపాలు శోభిత గృహాలు. ఓ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, రానే వచ్చింది వెలుగును తెచ్చింది. రారాజు భూమిలో మెర్రీ మెర్రీ క్రిస్మస్, చేర్చుకో మదిలో మెర్రీ మెర్రీ క్రిస్మస్, రక్షణ పొందుకో మెర్రీ మెర్రీ క్రిస్మస్, మోక్షము చేరుకో
మెర్రీ మెర్రీ క్రిస్మస్. ఓ ఓ ఆ క్రిస్మస్, క్రిస్మస్, ఓ క్రిస్మస్, క్రిస్మస్ రానే వచ్చింది, వెలుగును తెచ్చింది. చలి చలి కాలంలో పొగల మంచుల్లో, చిరు చిరు దీపాలు శోభిత గృహాలు, ఓ క్రిస్మస్, క్రిస్మస్, ఓ క్రిస్మస్, క్రిస్మస్ రానే వచ్చింది, వెలుగును తెచ్చింది. రానే వచ్చింది, పండగ తెచ్చింది. రానే వచ్చింది, పండగ తెచ్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ చక్కని క్రిస్మస్ ప్రార్థన కూటాన్ని నిర్వహించుకుంటున్నటువంటి జాన్ శ్రావణి కుటుంబానికి, అలాగే ఈ ఆశీర్వాదకరమైన క్రిస్మస్ ప్రార్థనా కూడికకు దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరాలకు పూర్వం క్రీస్తునాథుడు ఈ భూమధ్యపురంలో జన్మించిన ప్రథమ క్రిస్మస్ నాడు ఆయన ఎన్నెన్ని ఆశీర్వాదములు, దీవెనలు ఈ లోకానికి ఆయన తీసుకొని వచ్చాడో అవన్నీ కూడా ఈ ప్రార్థన కూటం నిర్వహించుకుంటున్న కుటుంబానికి, ఇక్కడ చేరి ఉన్నటువంటి మీ ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక అని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఈ డిసెంబర్ మాసంలో, ఈ మాసమంతా, ఈ నెలంతా ఎన్నెన్నో క్రిస్మస్ ప్రార్థన కూడికలు, ఎన్నెన్నో సెమీ క్రిస్మస్ ప్రార్థన కూడికలు, ఎన్నెన్నో ఐక్య క్రిస్మస్ ప్రార్థన కూడికలు, ఎన్నెన్నో గ్రాండ్ క్రిస్మస్ ప్రార్థన కూడికలు ప్రపంచవ్యాపితముగా లోకమంతా జరుపుకుంటూ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితిని మనమందరము సోషల్ మీడియాలో
వార్తాపత్రికలలో మనం ప్రతిరోజు చూస్తున్నాము, వీక్షిస్తున్నాము. ఈ మాసమంతా కూడా అందరూ చెప్పుకునేది ఏంటంటే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇలాగున ఈ లేఖనాలను చదువుతూ, ఈ లేఖనముల ద్వారా ఉపదేశాలు చేస్తూ ప్రపంచమంతా, లోకమంతా క్రిస్మస్ సంబరాలలో తేలియాడుతున్నారు, నిమగ్నమై ఉన్నారు. ఈ డిసెంబర్ మాసము క్రిస్మస్కు ప్రత్యేకమైన మాసం గనుక క్రైస్తవులు నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకోవడానికి ఎన్నెన్నో బట్టల దుకాణాలకు, పట్టణాలకు వెళ్ళి కొనుక్కొని రావడానికి బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ వస్త్రాలు అమ్ముతున్నటువంటి దుకాణదారులు కూడా వాళ్ళు తెలివైన వారు, వివేకవంతులు. చెన్నై షాపింగ్ మాల్స్ కానీ, సిఎంఆర్ కానీ, మాంగళ్య కానీ, ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్ద బట్టల దుకాణాలు ఉన్నాయి. ఈరోజు మేము సిఎంఆర్కు వెళ్ళాం. అక్కడ క్రీస్తును గూర్చిన విషయాలు వాళ్ళు ఆ బాక్సుల్లో ఏం పెట్టారో తెలియదు, కానీ ఆ క్రిస్మస్ను గూర్చి, యేసు పుట్టినందుకు అవన్నీ కూడా శాపంతో వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసంలో క్రైస్తవులు వస్తారు కాబట్టి వాళ్ళు నమ్మిన దేవుణ్ణి గూర్చి ఈ సౌండ్ బాక్సుల్లో వినబడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, వేరే వాళ్ళకి చెబుతారు, వాళ్ళు కూడా ఈ షాపులోకే వచ్చేస్తారని వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు లోకరక్షకుడైన క్రీస్తు పుట్టుకను గూర్చి అలాగున ఆ శాపంతా మారుమ్రోగుతుంది. అలాగున లోకమంతా క్రిస్మస్ సంబరాలలో నిమగ్నమైపోయి బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ భూమి మీద దేవుని ఏకైక అవతారముగా మానవులను, మనుషులను పాపము నుండి, శాపము నుండి విడిపించి దేవుడు ఉండే మోక్షరాజ్యంలో చేర్చడానికి అవతరించినటువంటి లోకరక్షకుడు, మానవుల పాప విమోచకుడు, మానవులను మోక్షము చేర్చే మహాదేవుడని సువార్త ప్రకటిస్తూ, క్రీస్తు పుట్టుకను గూర్చిన పాటలు పాడుతూ, సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఎన్నెన్నో నృత్య ప్రదర్శనలు, ఎన్నెన్నో స్కిట్స్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి సంగీత వాయిద్యాలు, మంచి స్టేజ్, మంచి డెకరేషన్, ఇవన్నీ ఈ డిసెంబర్ మాసంలో విరివిగా జరుగుతున్నాయి. సంవత్సరం కోలే ఎప్పుడు ఇల్లు శుభ్రంగా కడుక్కొని ఊడ్చుకొని వాళ్ళు కూడా ఊడ్చుకుంటారు, దులుపుకుంటారు, అవసరమైతే సున్నం వేస్తారు, డబ్బులు కొంచెం మంచిగా ఉంటే పెయింట్ వేస్తారు, స్టార్స్ కొనుకొచ్చుకొని, నక్షత్రాలు కొనుకొచ్చుకొని బిల్డింగ్ల మీద కట్టుకుంటారు, మంచి లైట్స్ డెకరేషన్ కూడా చేసుకుంటారు, మంచి క్రిస్మస్ ట్రీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు.
దానికి కూడా మంచి అలంకరణ, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినందుకు, మనకు శిశువు పుట్టినందుకు, మనకు కుమారుడు అనుగ్రహింపబడినందుకు, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినందుకు లోకమంతా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పిల్లలు, యువకులు, మరి వృద్ధులు కూడా పాటలు పాడుతూ వీధులలో తిరుగుతూ అందరూ కూడా తలకు క్రిస్మస్ తాత టోపీ, ఆ షర్టు కూడా, ఇంకా పిల్లలైతే పాయింట్తో సహా అలాగున రెడ్ క్యాపు, దాని మీద తెల్లటి జుట్టు, ఇక రకరకాల విన్యాసాలన్నీ జరుగుతున్నాయి. అందరం సంతోషపడుతున్నాం, అందరం ఆనందిస్తున్నాం, అందరం స్టార్స్ కట్టుకుంటున్నాం, డెకరేషన్ చేసుకుంటున్నాం, ఇండ్లను కడుక్కొని పెయింట్ వేసుకుంటున్నాం, క్రిస్మస్ ట్రీలు పెట్టుకొని అలంకరణ చేస్తున్నాం, బిజీగా గడుపుతూ మంచి వస్త్రాలు కొనుక్కొచ్చుకుంటున్నాం. అలాగే గొప్పగా మనం క్రిస్మస్ పండుగ చేసుకోవాలని మనమే కాదు లోకమంతా కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. దానికి మూల కారణం, ప్రధానమైన కారణం ఏంటి? దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టడమే. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినందుకు లోకమంతా గొప్ప పండగ చేసుకుంటుంది. ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎన్నెన్నో కార్యములు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా దేని కొరకు? ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి 200 పైచిలుకు దేశాలలో ఉన్నటువంటి దేవుని నమ్మిన దేవుని సమాజం, క్రైస్తవ సమాజం లోకరక్షకుడుగా భూమి మీద యేసు పుట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారు, ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఎగిరి గంతులేస్తున్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఎన్నో డెకరేషన్లు, ఎన్నో స్టేజ్లు, ఎంతో మంచి సౌండ్ సిస్టమ్, అద్భుతమైన సంగీత వాయిద్యాలు, మరి అలాగే అందరూ కూడా కొత్త బట్టలు, అందరి ఇళ్లలో పండుగ వాతావరణం. ఇదంతా క్రైస్తవ సమాజం ఎంత ఆడంబరంగా, ఎంత గొప్పగా చేసుకుంటున్నారో మనమందరము చూస్తున్నాము. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పారమార్థిక సత్యం మనం గ్రహించి అర్థం చేసుకోవాలి. లోకమంతా ఇంత గొప్ప పండగ చేసుకుంటుంటే దేవుని సమాజము, క్రైస్తవ సమాజము, దేవుడు తన స్వరక్తం ఇచ్చిన, దేవుడు సంపాదించుకున్న దేవుని సంఘం లోకమంతా, ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలలో మునిగి తేలియాడుతూ ఉంటే దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినటువంటి యేసు ప్రభువు వారు ఏమని మాట్లాడుతున్నారో మీరు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఇది యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట. లోకమంతా క్రిస్మస్ సంబరాలలో మునిగి నిమగ్నమై ఉంటుండగా యేసును పట్టించుకోవడం లేదు.
యేసు పుట్టినందుకే పండుగలు చేసుకుంటున్నారు, యేసు పుట్టినందుకే సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంత బిజీగా ఉంటున్నటువంటి క్రైస్తవ సమాజం, దేవుని సమాజం, ఆ రక్షకుడుగా పుట్టినటువంటి మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు మనస్సులో, హృదయంలో స్థలము ఇవ్వలేకపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఎన్నెన్నో కార్యక్రమాలు క్రిస్మస్ సందర్భంగా చేసుకోవడానికి మనసులో, హృదయంలో విస్తారమైన స్థలం ఉన్నది. కానీ మనుష్య కుమారుడైన క్రీస్తు యేసును మనస్సులో చేర్చుకొని హృదయములో మహారాజుగా ప్రతిష్ఠించుకోవడానికి స్థలము లేనటువంటి పరిస్థితి. యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదని వాపోతున్నాడు. యోహాను సువార్త మీరు చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడును మాటలాడలేదనిరి. ఇక్కడ ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును అరెస్టు చేసి బంధించుకొని తీసుకొని రమ్మని కొంతమంది బంట్రౌతులను పంపించారు. వాళ్ళు యేసును అరెస్టు చేసి సంకెళ్ళు వేసి బంధించుకొని తీసుకొద్దామని యేసును వెతుక్కుంటూ ఆ బంట్రౌతులు వెళ్ళారు. ఒక చోట 100 మంది, 1000 మంది గుంపు కనబడ్డారు. 100 మంది, 1000 మంది జనసమూహం కనబడ్డారు. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఈ బంట్రౌతులు కూడా అక్కడికి వెళ్ళారు. అప్పటికే 100,000 మంది ఉన్నారు అక్కడ. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, బోధ చేస్తున్నారు, ఉపదేశం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసే ఉపదేశానికి, బోధకు అక్కడ వింటున్న వాళ్ళందరూ మంత్రముగ్ధులైపోయినారు. ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు. ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడుతున్నారు. యేసును అరెస్టు చేసి సంకెళ్ళు వేసి బంధించుకొని తీసుకొని వెళ్ళాలని అక్కడికి వచ్చిన బంట్రౌతులు కూడా ఆయన బోధకు, ఆయన ఉపదేశానికి వాళ్ళు ఆశ్చర్యపోయి, వాళ్ళు ఎందుకోసం వచ్చారో, వాళ్ళు వచ్చిన పనిని కూడా మర్చిపోయారు. ఎంత మర్చిపోయారంటే అక్కడ ఉపదేశం వింటున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. బోధ చేసినటువంటి యేసు కూడా వెళ్ళిపోయాడు. అక్కడ మిగిలింది బంట్రౌతులే. వాళ్ళు తేరుకొని చూసేసరికి అక్కడ ఎవరు లేరు. యేసు ప్రభు కూడా లేడు. సంఖ్యలు చేతుల్లో పట్టుకొని ఊరికనే వెళ్ళారు. ఎవరి దగ్గరికి? ఆ పరిసయ్యుల దగ్గరికి, ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అన్నారు, చేతులలో సంఖ్యలు పట్టుకొని మీరు వస్తున్నారు, మరి ఆ నజరేయుడైన యేసు ఎక్కడా? ఎందుకు అరెస్ట్ చేసి బంధించుకొని మీరు తీసుకొని రాలేదు అని ప్రధాన యాజకులు, పరిసయ్యులు అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెబుతున్నారు?
ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిది. అంటే ఎంత గొప్ప ఉపదేశం కావచ్చు, ఎంత మంచి బోధ కావచ్చు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన బోధ ఉపదేశం అక్కడున్న మనుషులందరినీ ఆకట్టుకున్నది, అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ జరిగిన ఒక విడ్డూరకరమైన విచిత్రమైన విషయం ఏంటంటే, అంత మంచి బోధ విని, అంత మంచి ఉపదేశం విని ఆశ్చర్యపడిన వాళ్ళందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ఒక్కడు మాత్రమే ఒలీవ కొండకు వెళ్ళినాడు అనే మాట అక్కడ కనబడుతుంది. మీరు చూడండి, మరి యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవ కొండకు. ఇగో ఇది పరిస్థితి. వందల వేల మంది ఆయన ఉపదేశానికి, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, జేజేలు కొట్టినారు. మరి ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవడన్నా యేసయ్యా మా ఇంటికి నువ్వు రా అని చెప్పి పిలుచుకుపోయినోడు ఉన్నాడా ఒకడన్నా? ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఆయన ఉపదేశానికి తరించిపోయారు. ఆ వేల మంది జనసమూహంలో ఒక్కడన్నా వచ్చి ఆయన పాదాలకు మొక్కి, ప్రభువా మా ఇంటికి వచ్చి ఈ రాత్రి మాతో పాటు ఉండుము, మా దగ్గర బస చేయమని అడిగినవాడు ఉన్నాడా? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ఒక్కడు మాత్రం ఒలీవ కొండకు వెళ్ళిపోయినాడు. అది పరిస్థితి. ఈనాడు క్రిస్మస్ సంబరాలు బాగానే జరుగుతున్నాయి, స్టార్స్ బాగానే అమ్ముడుపోతున్నాయి, క్రిస్మస్ ట్రీలు బాగానే అమ్ముడుపోతున్నాయి, ఇండ్లకు సున్నాలు పడుతున్నాయి, పెయింట్లు పడుతున్నాయి. క్రైస్తవ సమాజానికి కొత్త బట్టలు అయితే విరివిగా వచ్చేస్తున్నాయి. కానీ క్రీస్తుకు మనసులో చోటుందా? క్రీస్తుకు హృదయంలో స్థానం ఉందా? ఈ ఆలోచన లేదు. ఎగురుదాం, దూకుదాం, ధూమ్ తడాక చేద్దాం. యేసు పుట్టినందుకు మనం కూడా ఎగిరెగిరి పడుదాం. అది అంత మంచిదే. మరి ఆయన ఎక్కడున్నాడో చూస్తున్నావా నువ్వు? ఆయన ఒక్కడే మిగిలిపోయెను అని బైబిల్ చెబుతుంది. ఆయన ఒక్కడే మిగిలిపోయాను. ఎక్కడ చెప్పాడు ఆ మాట? చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఒకని వంట ఒకడు వెళ్ళిపోయిరి, యేసు ఒక్కడే మిగిలెను. ఎక్కడ కూడా యేసు ఒక్కడే మిగిలిపోతున్నాడు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యేసు మాత్రం ఒక్కడే ఒలీవ కొండకు వెళ్ళినటువంటి పరిస్థితి. యేసు ప్రభు వారు ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు విరిచి స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులకు పంచిపెట్టినాడు. అప్పుడు 12 గంపలు నిండినాయి, రొట్టె ముక్కలు, చేప ముక్కలు. రెండవసారి మరలా 7 రొట్టెలు 2 చేపలు విరిచి పంచిపెట్టాడు. అప్పుడు 4,000 మంది పురుషులు తిన్నారు. మిగిలిన ముక్కలు 7 గంపలు నింపినారు. ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులు జనసమూహం, లెక్కలేనంత జనసమూహం ఆయన మీద పడిపోతున్నారు. ఆయన వెంబడి వేలాది మంది తరలి వస్తూ ఉంటే వాళ్లకు బోధ చేయడానికి పేతురు పడవలో ఎక్కి కొంచెం లోపలికి త్రోయమని చెప్పి అక్కడ వేదిక చేసుకొని ఆ నది తీరాన, సముద్ర తీరాన ఉన్న వేలాది మందికి ఆయన బోధ చేసినాడు. అందరూ జేజేలు కొట్టారు, ఆశ్చర్యపడ్డారు.
కానీ యేసుక్రీస్తు ప్రభువును రోమా సైనికులు అరెస్ట్ చేసి పిలాతు అనే గవర్నర్ ముందు నిలబెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం వీనిని సిలువ వేయమని అరిచి కేకలు పెడతా ఉంటే ఆ గవర్నర్ అన్నాడు పిలాతు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాడు, ఇతని యందు నాకు ఏ దోషము కనబడడం లేదంటే వాళ్ళు అంటారు, వానిని సిలువ వేయము. పండుగలో ఒకరిని విడుదల చేసే అవకాశం ఉన్నది కదా, ఈ నజరేయుడైన యేసును విడుదల మరి చేద్దాం అంటే బందిపోటు దొంగ బరబ్బాను విడుదల చేయము, కానీ వీనిని మాత్రం సిలువ వేయము అని కేకలేస్తుంటే వాళ్ళ కేకలే గెలిచినాయి. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నటువంటి ఆ శిష్యులు కూడా పరారైపోయారు. ఈ రొట్టెలు తిన వాళ్ళంతా ఎడదచ్చారు, ఒక్కడు లేడు. వేల మంది రొట్టె ముక్కలు చేప ముక్కలు తృప్తిగా తిన్నోళ్ళు, అరే ఎందుకై ఆయనను సిలువ వేయడం, ఆయన మంచి ఉపదేశకుడు బోధకుడు, అందరికీ మేలే చేశాడు, ఎవరికి ఏ కీడు చెయ్యలేదు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులను బాగు చేశాడు, సచ్చిన వాళ్ళను తిరిగి లేపినాడు, ఎన్నెన్నో మంచి బోధలు ఆయన చేశాడు. ఆయనను పట్టుకొని మీరు ఎందుకు మాట్లాడుతున్నారని ఎవడైనా వచ్చాడా? తినమంటే మంచిగా తిన్నరు. అందుకు యేసుప్రభు కూడా చెప్పాడు ఆ మాట, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనని నన్ను మీరు వెంబడిస్తున్నారన్నాడు ఆయన. ప్రభువునందు ప్రియులారా, ఈనాడు ఇన్ని సంబరాలు జరుగుతున్నాయి, మంచిదే, కానీ మనసులో క్రీస్తుకు చోటిచ్చిన వాళ్ళు ఎంతమంది? హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఎంతమంది? అది కావాలి ఇప్పుడు లెక్క. బైబిల్ చెప్పింది, బైబిల్లో కనబడుతున్నటువంటి క్రీస్తు చెబుతున్నాడు, నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు మనుషుల హృదయాలలో మనస్సులో చోటు లేకుండా పోయిందని స్థలమీయుడి అని ఆయన ఆక్రందిస్తున్నాడు. మత్తయి సువార్త మీరు చూడండి, స్థలమీయుడి మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం, స్థలమీయుడి అని మీద ఒక ఏం పెట్టాడు, కింద కామ ఉన్నది, మీద పులి స్టాప్ ఉన్నది. కింద కామ ఉన్నప్పుడు మీద పులి స్టాప్ ఉన్నప్పుడు మనం అక్కడ ఆగిపోవాలి, ఇక పక్కడుబందిగా. ఒక్కోసారి పులి స్టాపే ఉంటుంది, జర మామూలుగా ఆగిపోవాలి. ఒక్కొక్కసారి కామనే ఉంటుంది, కొంచెం జర ఆగి ఆలోచించాలి. మరి ఫుల్ స్టాప్ మీద కింద కామ ఉన్నప్పుడు అష్టదిగ్బంధనం, అది స్థలమీయుడి. ప్రభునందు ప్రియులారా, ఆ మాటకు ఒక మరి పొడవు గీత ఉన్నది, ఒక అడ్డగీత ఉన్నది. స్థలమీయుడి అనే మాట ముగింపులో ఒక పులి స్టాప్ ఉన్నది, ఒక కామ ఉన్నది. ఇవన్నీ బాగా చూడాలనో వద్దా? రోజుకొక అధ్యాయం చదవడం నా గుత్త అని చెప్పి పడపడ చదువుకుంటూ పోవద్దు, బైబిల్ అర్థం కాదు. స్థలమీయుడి అసలు ఎందుకన్నాడు ఈ మాట అంటే 23వ వచనం, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన్న గురోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి ఆక్రందిస్తున్నాడు. స్థలమీయుడి. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే, సంగీత వాయిద్యాలు, సౌండ్ సిస్టమ్ కదా, గొల్లు. ఇక క్రిస్మస్ తాతలు ఎక్కువైపోయారు, క్రిస్మస్ ట్రీలు ఎక్కువైపోయినాయి, ఇంట్ల మీద షాళ్ళు ఎక్కువైపోయినాయి, ఇంట్లకు సున్నాలు అయిపోయినాయి. ఇక నూతన వస్త్రాల కొనుగోలు, బిజీ పండుగ అంత గొల్లు. అవునంటవా కాదంటవా? అవునంటారా కాదంటారా?
ప్రభువునందు ప్రియులారా, అక్కడ ఏం జరుగుతుంది? పిల్లన్న గురోవులు వాయిస్తున్నారు, పెద్ద గోళ్ళు, సంబరాలు బాగా జరుగుతున్నాయి, సప్పుడు బాగానే మోగుతుంది. ఎవ్వడేసే మాట పట్టించుకోడు. ఆయన అంటాడు, స్థలమీయుడి నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు మనసులో చోటు లేకుండా పోయింది, హృదయంలో స్థలము లేకుండా పోయిందని ఆయన ఆక్రందిస్తూ మాట్లాడుతున్నాడు. ఇది లేఖనం, ఇది ఎవడు పట్టించుకోడు. ఇక మిగతా ఇప్పుడు నేను చెప్పినవన్నీ లేఖనం కాదు, అవి ఎప్పటికైనా కటింగ్లోనే పోతాయి తప్ప అవి నిలబడేటివి కావు. అవి కటింగ్లు పోతాయి పక్క. ఎందుకంటే లేఖనమేమి చెప్పుచున్నది అన్నాడు పౌలు భక్తుడు, అది పట్టుకోవాలి. అది విడిచిపెట్టి మనం అటుపక్క ఇటుపక్క ఎటుపక్క ఏం చేసినా లాస్ట్కి ఏమవుతాయి? అవన్నీ కటింగ్లో పోతాయి. న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డప్పుడు ఆ తీర్పు తీర్చేవాడు వాక్యం కాబట్టి వాక్య పరిధిలో ఆయన తీర్పు తీస్తాడు. ఏం చేసావురా నా కోసం అంటే, నేను స్టార్ కట్టినా, ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టినా, క్రిస్మస్ తాత టోప్ పెట్టుకున్నా, నేను సంగీత వాయిద్యాలు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మంచి డెకరేషన్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గొల్లు చేసిన అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఇంత గొప్ప పండుగ చేసినావు నా పుట్టినరోజుకు, ఇక నువ్వు సింహాసనం ఎక్కి ఒక గ్రహమండలం పరిపాలించండి, కిరీటం పెడతాడా? అవన్నీ ఎక్కడున్నాయి బాబు అంటాడు. ఎక్కడున్నాయి ఏంటండి? అందరు చేసిరు, నేను కూడా చేసిన. మరి అందరూ అగ్నిగుండం పోతారు, నువ్వు పోతావా? ప్రభునందు ప్రియులారా, మనస్సులో క్రీస్తుకు చోటు లేనటువంటి పరిస్థితి. దేవునికి మనసులో చోటు ఇవ్వాలి, లేకపోతే మన పని ఘోరమైన ప్రమాదంలో పడిపోతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లక పోయిరి. మనసులో ఏమి ఇవ్వాలట దేవునికి? చోటు అంటే స్థలము. అదే కదా యేసయ్య చెప్తున్నాడు, స్థలమియుడి. ఈ గొళ్ళేందిరా, ఈ సంగీతం ఏంది, ఎగురుడేంది, దూకుడేంది, ఈ రణగుణ ధ్వనులేంటి, గొళ్ళేంటి అని ఆయన కోపం వచ్చింది. స్థలమియుడి అన్నాడు. ఈ మాట ఒకడు పట్టించుకోడు. మనసులో దేవునికి చోటు ఇవ్వాలి, హృదయంలో క్రీస్తును మహారాజుగా ప్రతిష్ఠించుకోవాలి. ఎంతసేపటికి దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, క్రీస్తు పుట్టాను, క్రీస్తు పుట్టాను, క్రీస్తు పుట్టాను. ఆ పుట్టిండు సార్, ఆ క్రీస్తు పెరిగి పెద్దయి మహారాజు అయ్యాడు. ఆయనను రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలోనున్న నిరీక్షణను గూర్చి మిమ్మును ఏతుగా అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. ఇది మనసులో క్రీస్తుకు చోటివ్వాలి, హృదయములో క్రీస్తును మహారాజుగా ప్రతిష్ఠించుకోవాలి. ఈ 2 పనులు చేసిన వాడు సంవత్సరానికి ఒక్కసారి, డిసెంబర్ 25 నాడే కాదు క్రిస్మస్, సంవత్సరానికి 365 రోజులు క్రిస్మస్ పర్వదినం, పండుగ దినం తప్పక జరుపుకుంటాడు. మనసులో క్రీస్తుకు చోటిచ్చి హృదయంలో క్రీస్తును మహారాజుగా ప్రతిష్ఠించుకున్నవాడు 365 రోజులు క్రిస్మస్ జరుపుకుంటాడు. నాకు ఈరోజు ఎంత? 16వ తారీఖు కదా, డిసెంబర్ 25 కూడా ఇట్లనే ఉంటాను నేను. నాకేం ఎగ్జైట్ అనిపించదు, అబ్బా ఇది పండుగ అని అనిపించదు. ఈరోజు ఎట్లా పాటలు పాడి వాక్యం చెబుతున్నా, ఆ రోజు కూడా పాటలు పాడి
వాక్యం చెబుతా. ఈ 16 తారీఖు కంటే 25 తారీఖు స్పెషల్ అని నాకేం ఉండదు. మీరు అనుకుని అడగండి. మరి క్రిస్మస్ పండుగ బాగా సెలబ్రేషన్ చేసుకున్నావా అంటే ఏమంటాడు? ఎక్కడిదరా క్రిస్మస్ అంటే గదే ఏడాదికి ఒకసారి. ఏడాదికి ఒకసారి కాదురా బాబు, నేను 300 ఏళ్ళు దేవునితో నడిచాను, అది క్రిస్మస్ అంటే. ఎవడు పట్టించుకుంటాడు? అటు తయారైపోయింది మొత్తం. ఇక లోకస్తులు ఎలాగైతే ప్రవర్తించి చేస్తున్నారో అటువంటి దారిలోకి వచ్చేసింది. వాళ్ళు డీజేలు పెట్టుకొని ఎగిరి వాళ్ళని చూసి మనోళ్ళు కూడా మన యేసయ్య పుట్టినందుకు మనం ఎందుకు ఎగరొద్దని ఇక మొత్తం కల్చర్ అంతా ఇంకా 5 ఏళ్ళకో ఇంకా 10 ఏళ్ళకో ఎట్లా ఏం చేస్తారో తెలియదు. బ్రేక్ డ్యాన్సులు అవుతాయో, షేక్ డ్యాన్సులు అవుతాయో, మొత్తం మీద పల్టీలు కూడా కొడతారో తెలియదు. ఎందుకురా ఇదంతా పల్టీలు అంటే యేసు పుట్టినందుకు అంటాడు వాడు. అరే యేసు పుట్టినందుకు యేసుకు మనసులో చోటిరా బాబు, హృదయంలో మహారాజుగా ఆయనను ప్రతిష్ఠించుకోరా అని చెప్తే నేను ఇట్లా కూడా గాలిలో తిరిగి మళ్ళీ నిలబడతా, ఎందుకంటే యేసు పుట్టినందుకు అనే పరిస్థితి వచ్చేటట్టుంది. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తుకు మనసులో చోటివ్వాలి, హృదయంలో క్రీస్తును మహారాజుగా ప్రతిష్ఠించుకోవాలి. వానికి ప్రతిరోజు క్రిస్మస్ పండుగే. అటువంటి అనుభవంలో ఉన్నవానికి ప్రతిరోజు క్రిస్మస్ పండుగే. ప్రభువునందు ప్రియులారా, మరి మనకు మనసు ఉన్నది, మనకు హృదయం ఉన్నది. మన మనసంతా ఎవరై ఉండాలి? క్రీస్తు యేసై ఉండాలి. మనసంతా నువ్వే అనే సినిమా కూడా వచ్చింది, మనసంతా నువ్వే అనే పాట కూడా వచ్చింది. మన మనసంతా క్రీస్తు యేసై ఉండాలి. మన మనసు నిండా క్రీస్తు యేసే నిండి ఉండాలి. మన హృదయము నిండా మహారాజుగా క్రీస్తు కూర్చొని ఆయన మనల్ని పరిపాలించాలి, ఏలాలి. మనం అక్కడ ఆగిపోవద్దు. ఎక్కడ? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింప, అదొకటి చాలిగా. మళ్ళా తర్వాత చదువుకోవాలి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునంటే ఆయన మహారాజు. ఆ రాజుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆ పని మనం చేయగలగాలి. దావీదు పట్టణం మందు రక్షకుడు పుట్టాడని సంతోషిస్తున్నాం, మంచిదే. ఎలా అనగా మనకు శిశువు పుట్టానంటున్నాం, మన కుమారుడు అనుగ్రహింపబడని అంటున్నాం. మరి ఆయన సర్వయుగములకు రాజు, సర్వయుగములలో మహారాజై ఉన్నవాడు. ఆయన కదా దావీదు పట్టణమందు పుట్టిన రక్షకుడు. ఆయన పేరు ప్రభువైన క్రీస్తు. ఆయనకు మన మనసులో చోటివ్వాలి, స్థలం ఇవ్వాలి. ఆయనను మన హృదయములందు మహారాజుగా ప్రతిష్ఠించుకొని బతకాలి. అప్పుడు ప్రతిరోజు మనకు ఇటువంటి క్రిస్మస్ పండగ వాతావరణం మనం అనుభవించిన వాళ్ళము ఉంటాము. మనమందరం హనోకులం కావాలి. ప్రతిరోజు దేవునితో నడిచేవారముగా తయారు కావాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు. మన మనసులో క్రీస్తు యేసుకు చోటు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. ఎందుకంటే స్థలమీయుడని ఆయనే మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసుకు మన మనసులో స్థలం ఇచ్చి క్రీస్తు యేసును మహారాజుగా మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకుంటే ఈ అనుభవంలో మనం అనోకులాగా ముందుకు కొనసాగితే మనం సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ముందు నిలబడగలుగుతాం, దేవుని మెప్పును పొందుకోగలుగుతాం. కిరీటము ధరించిన వారమై సింహాసనం ఎక్కి దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తాము. దేవుని కృపను గూర్చి వాళ్లకు బోధించగలుగుతాము. ఉన్నతమైన మహిమలో శాశ్వత కాలం మనం దేవుడుండే సత్యలోకంలో నివసించగలుగుతాం. అటువంటి జ్ఞానమును ప్రత్యక్షత యుగల మనస్సు, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ దేవదేవుడే మనందరికీ
దయచేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సేవకులు స్టీవెన్ అన్న వాక్యము ఉపదేశము మనలో ఫలించున్నట్లు ముగింపు ప్రార్థన ఆశీర్వచనం దైవజనులు జరిగిస్తారు. మనమందరము కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రములు స్తోత్రములు మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, జీవాధిపతి అయిన దేవా, మీరు భూమి మీదకి రావడం ఎంత శ్రేష్టమైన స్థితి. అది నేను ఎరిగినటువంటి ఆయన ప్రజలకు ఏ విధముగా అర్థం చేసుకుని నడుస్తున్నారు, క్రిస్మస్ అంటే ఏమిటి అని నేటి దినాన మీ సహోదరుడు జాన్ శ్రావణ్ని మీరు ప్రేమించి వారి గృహానికి మీరు వచ్చారు తండ్రి.